హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే మన డాబా మీద వెజిటేబుల్ హార్వెస్టింగ్ అయితే చూపిస్తాను. అలాగే మార్నింగ్ టు నైట్ రొటీన్ కూడా షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇంక ఈరోజు టిఫిన్కి అయితే ఇడ్లీ చేస్తున్నాను. అలాగే ఒక పక్కన బియ్యం కూడా కడిగి పెట్టేశాను. ఆల్రెడీ టీ కూడా పెట్టేశాను, ఇంకా మీకు షేర్ చేయలేదు. ఇంకా ఇడ్లీ ఉడికి అన్నం ఉడికే లోపల టీ అయితే తాగేస్తాను. ఇక 2-3 డేస్ నుంచి అయితే వెదర్ చాలా చేంజ్ అయిపోయింది కదండి. మాకు కూడా చాలా చేంజ్ అయింది. ఇంకా ఈ రోజు నుంచి అయితే వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీకు చూపిస్తాను. పాపం మా ఇంటి ముందు పొలాలు ఉంటాయి కదా, వాళ్ళు సరిగ్గా కోస్తున్నారు, అంతే వర్షం వచ్చేసింది. అదంతా కూడా నేను వీడియో తీసాను. మీరు చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇంకా బయటను కూర్చుని టీ అయితే తాగేస్తున్నాను. టీ తాగిన తర్వాత అప్పుడు కూరగాయలు కోయడానికి అయితే వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తాను ఏమేమి కూరగాయలు ఉన్నాయి మన డాబా మీద అని. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే శనగలు ఆల్రెడీ నేను మీకు ఇది వరకు వీడియోలో షేర్ చేశాను. శనగ గింజలు వేసాం మొక్కని, అవి వచ్చినాయి చూసారు. ఇది ఒక్క మొక్కే ఎన్ని కాయలు కాసినాయో. ఇలా పచ్చివి కూడా కాల్చుకుని తింటే చాలా బాగుంటాయంట, అదే చెప్తున్నారు. చిన్నప్పుడు మా హస్బెండ్ వాళ్ళు ఇలాంటి తుప్పలు ఉంటాయి కదా, అంటే అదే ఒక్కొక్క మొక్క ఇలాగే ఉంటుంది, వీటన్నిటిని వేసి కాల్ చేసి ఆ గింజలు తింటే చాలా బాగుంటాయి అని చెప్తున్నారు. పచ్చివి అంటే ఇంకా కాయ తయారవ్వలేదు, పచ్చిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుందని చెప్పారు. మీకు వాయిసే పెడదాం అనుకున్నాను, కానీ నాయిస్ ఎక్కువ వచ్చేసింది, అందుకని చెప్పి నేనే వాయిస్ ఓవర్లో చెప్తున్నాను. ఇంకా తర్వాత ఆనపకాయలు అయిపోతున్నాయి, అందుకని చెప్పి ఈరోజైతే ప్రస్తుతానికి 2 కాయలు కోసాము. ఇంకొకటి చూపించాను కదా, అది కొయ్యాలా మానాలా అర్థం కాలేదు. సరే నెక్స్ట్ డే కోద్దామని చెప్పి ప్రస్తుతానికి ఈ 2 కోసాం. మాకు అక్కడ కనిపిస్తుంది కదా, అది కొయ్యలా. ఇంక ఇదైతే పొడుసు పులుసు పెట్టుకుంటాం కదా, అంటే తొక్క చెక్కకుండా హోల్స్ పెట్టి చేస్తారు. మీలో ఎంతమందికి తెలుసో, దానికి బాగుంటుంది అని అనుకున్నాం, కానీ కొయ్యలేదు. ఆల్రెడీ 2 కోసాం కదా, ఉన్నాయని చెప్పి. ఇంక ఇవేనండి పొలాలు, చెప్పాను కదా కోస్తారు అని. నేను వీడియో కూడా తీసాను, చూపిస్తాను మీకు. పొలాలన్నీ అయిపోయినాయి, కోతకు వచ్చేసినాయి. ఇంక ఈ బీరకాయ నిన్నే చూసాం మేము, కాకపోతే ముదిరిపోయింది, అంటే పాదు ఎండిపోయింది కదా, దానివల్ల పనికి రాలేదు. ఇంకా విత్తనాలకు ఉంటుందని వదిలేసాము. ఇంకా బొబ్బరికాయలు అక్కడక్కడ ఉన్నాయి. ఈ బొబ్బరికాయలు ఏమవుతున్నాయంటే పాదు లోపల ఉండిపోతున్నాయండి, కనిపించట్లేదు. ఒకటి అలాగా చూస్తే బాగా కానీ కనిపించట్లా. ఇక్కడ ఉంది కదా, ఇవైతే అసలు కనిపించలేదు ఫస్ట్, మళ్ళీ తర్వాత చూస్తే కనిపించినాయి. ఇవి జాగ్రత్తగా చూసుకొని కోసుకోకపోతే ఈ పాదులు ఉండిపోయి కనిపించట్లేదండి, ఎండిపోతుంది. అసలు ఎండిపోయిన కాయలు ఎన్ని ఉంటున్నాయో, అంటే మనకి అవి పచ్చిగా ఉన్నాడు కనిపించట్లేదు, ఎండిపోయిన తర్వాత కనిపిస్తాయి కదా, అలా ఎండిన తర్వాత కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఆకు తీసి చూడాల్సి వస్తుంది. ఇంకా అప్పుడు మార్నింగ్ సరిగ్గా టైం 6:30 అయిందండి. నేను 6ంటికి వంట వండేసాను. జీతు వాళ్ళ స్కూల్ ఆటో 7:30 కల్లా వచ్చేస్తుందండి, అందుకని చెప్పి త్వరగా వండేయాలని చెప్పి వాళ్ళు ఫాస్ట్గా వంట వండేసాను. అందుకే కూరగాయలు కోయడానికి వచ్చాను. జీతుగడ్డ బాక్స్లోకి సరిపోతే, లేకపోతే ఉప్మా ఏమన్నా చేసుకుంటే ఉప్మాలు వేసుకోవడానికి బాగుంటాయి. ఇందులో బొబ్బరి పాదు ఎక్కడి దాకా వచ్చిందో అసలు కనిపించట్లేదు, ఆనపాదే మూసేయడం వల్ల, అందుకే తెలియట్లేదు బొబ్బరికాయలు. ఈ లోపల ఎక్కడన్నా ఉండిపోయినా కనిపించవు. ఇంకా ఈ ఆనప తీగలు, ఈ కాయలు ఒకటేలా ఉంటున్నాయి కదా, కింద 2 కాయలు దొరికినాయి కదా కొబ్బరికాయలు. ఏదోటి తెచ్చుకోవాల్సింది, కాయలు ఎదురుగా అలా పట్టుకెళ్తాం. మీకు మధ్యలో పక్షుల అరుపులు వినిపిస్తాయని చెప్పి ఒరిజినల్గా పెట్టాను. అసలు చిలకలైతే ఎంత సౌండ్ చేస్తాయోనండి. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నామంటే పాదు కిందకు వచ్చేసిందల్లా పైకేస్తున్నారు. అక్కడ చూసారా కొన్ని పిందులు ఎండిపోతున్నాయి. ఈ పక్క పాదు కూడా కొంచెం పెయిన్ పట్టేసింది, మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అటు సైడ్ అంతా బాగానే ఉంది, ఇక్కడ ఈ కొంచెం మొత్తం కూడా అలా పెయిన్ ఉంది. అదే మందేనా కొట్టాలేమో అని చూస్తున్నాము, చూడాలి.
2 రోజులు చూసి ఎక్కువైతుంది అనిపిస్తే మందు కొట్టేస్తాము, లేకపోతే అలాగే వదిలేస్తాము. ప్రస్తుతానికైతే మొక్క అంతా బాగానే ఉందిలేండి, ఒక దగ్గరే ఉంది. ముందే మనం మందు కొడితే ఏమవుతుందంటే మొత్తం పొదంతా చీడ పట్టకుండా ఉంటుంది. చూడాలి. ప్రస్తుతానికి వర్షాలు కదా, మందు కొట్టినా పని చేయదు. వర్షాలు ఆగాక ఏదో ఒకటి చేయాలి దీనికి. ఇంక ఇక్కడ పొదంతా మళ్ళీ డాబా మీద పాకేస్తుందని చెప్పి అన్నీ వెనక్కి వేసుకోము పందిరి మీదకి. ఇక్కడ కర్ర కనిపిస్తుంది కదండి, దానిపై ఇక్కడ ఒక బొబ్బరి పాదు ఉంది. ఇందాక చూపించాను కదా, ఆ మూలన అది కింద నుంచి పైకి వచ్చింది. ఇదేమో ఇక్కడే వేసాము. ఆ కాయలన్నీ కూడా ఎండిపోయినాయి. ఏం పర్లేదులేండి, మనం నానబెట్టేసుకుని వాడేసుకోవచ్చు. ఉప్మాలో వేసుకుని చాలా బాగుంటుంది. విడిగా కర్రీ కూడా వండుకోవచ్చు ఎక్కువ ఉంటే. మనకి ఎక్కువ లేకపోతే ఉప్మాలో కానీ బిర్యానీలో కానీ వేసుకోవచ్చు. ఇంకా కాయలు కోసేసాము, వచ్చేసాను. ఇందాక 2 కాయలు చూపించాను కదా, ఒక కాయ ముందు రోజు కోసాము, ఈరోజు 2 కాయలు కోసాము. ఒక బీరకాయ దొరికింది, ఒక 7-8 లేదు, ఒక 10 పైన దొరికినాయి. ఇవి చూపించాను కదా, దీని తర్వాత ఇంకో 2 కాయలు దొరికినాయిలేండి. వండుకుంటే టమాటా వేసుకుని కూర సరిపోతుంది, ఎందుకంటే కట్ చేస్తే ఇది ఎక్కువ అవుతాయి. ఇంకా ఈ ఎండిపోయినవి అన్నీ కూడా తెచ్చాను. ఇవన్నీ గింజలు వేసేసి ఒక డబ్బాలో వేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మనకి ఇత్తనాలకు కావాలన్నా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే వంటలో కూడా వాడేసుకోవచ్చు. ఇంకా ఆనపకాయలు అంటారా, ఒకటి మా జీతు వాళ్ళ ఆటో అన్నకి ఇచ్చేసాము. స్వామి మాల వేసుకున్నారు, స్వామికి ఒక కాయ ఇచ్చేసాను. ఒకటి తెలిసిన వాళ్ళకి ఇచ్చాను, మిగతా నేను వండేసుకుంటాను. మీకు రెసిపీ షేర్ చేయట్లేదు, ఎందుకంటే ఎక్కువగా ఈ మధ్య ఆనపకాయలు ఇవే వండుకుంటున్నాము. ఇంకా తర్వాత మా అబ్బాయికి టిఫిన్ పెట్టేసి ఆ రోజు నేను క్యారెట్ రైస్ చేశాను. నేను ఆల్రెడీ క్యారెట్ రైస్ ఎలా చేస్తానో వీడియో షేర్ చేశాను, అందుకే ఇంక ఈ వీడియోలో చూపించలేదు, అసలు వీడియో తీయలేదు. ఇంకా తర్వాత సామాన్లు కడిగేసాను, బట్టలు కూడా ఉతికేసాను. బట్టలు ఉతికేసి ఆరేసేసి కూడా వచ్చేసానులేండి. వచ్చి అప్పుడు సామాన్లు తోమాను. ఇంకా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ టిఫిన్ దాకానే తీసాను. ఆ తర్వాత ఇంక వీడియో తీస్తే పని లేట్ అయిపోతుందని ఏం తీయలేదు. ఇంకా తర్వాత కూడా ఏం వీడియో తీయలేదు. ఇంక ఈ సామాన్లు తోమడంతో నాకు ఈరోజు మార్నింగ్ పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ సామాన్లు ఒకటే ఎంత పనునండి, సామాన్లు బట్టలు ఇవి లేకపోతే అసలు మనిషికి పనే ఉండదేమో. రోజులో 3 సార్లు అయినా ఉంటాయి సామాన్లు, మనం తిన్నప్పుడల్లా ఉంటాయిలేండి. ఈ ప్రస్తుతానికైతే పని అయిపోయింది, ఇంకేం పని లేదు. వంట కూడా నేను మార్నింగే వండేసాను. ఇంకా తర్వాత మధ్యాహ్నం నేనేం వీడియో తీయలేదు, మిషన్ కుట్టాను, అప్పుడు కూడా ఏం వీడియో తీయలేదు. ఇంకా మధ్యాహ్నం కొంచెంసేపు ఇక్కడ మిషన్ కోస్తుంటే ఇక్కడికి వచ్చి నించున్నాను. సరే మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి ఇక్కడ క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూసారా ఎన్ని కొంగలు ఉన్నాయో. ఇవి మిషన్ కోస్తున్నప్పుడు ధాన్యం కింద రాలుతూ ఉంటుంది కదండి, అవి తినడానికి కింద ఉంటాయి. ఇంకా నాకు క్లియర్గా కనిపించట్లేదు ఇక్కడ మొక్కలు అడ్డొచ్చేసి, లేకపోతే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు ఇంకా వీడియోలో అంత క్లియర్గా కూడా కనిపించట్లేదు. ఇంకా తర్వాత 3:30 అనుకుంటా, అసలు మబ్బు విపరీతంగా ఇంకా ఎక్కువగా మూసేసింది. వర్షం కూడా పడిందిలేండి. ఇంకా బట్టలు తీయడానికి డాబా మీదకి వచ్చాను. ఇంకా పొద్దుట బట్టలు ఉతికేసి డాబా మీద ఆరేసేసాను, ఎందుకంటే కిందే ఆరేస్తున్నాను. ఇంకా బాగా మబ్బుగా ఉంటుంది, ఆరదని చెప్పి డాబా మీద అయితే వేసాను. ఇంకా వర్షం వచ్చేస్తుంది కదా అని తీయడానికి వచ్చాను. నేను తీసి కిందకి వెళ్ళేసరికి ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. వర్షం పడడం ఒకటి కాదు కానీ గాలండి, ఎంత విపరీతంగా గాలి వేస్తుందంటే ఆ గాలి కూడా సౌండ్ వస్తుంది. ఇంకా ఊరగాలు అంటాము మేమైతే దాన్ని. అసలు విపరీతంగా ఇంకా మాకే ఇంతలా ఉందంటే సముద్రం దగ్గర ఇల్లులు ఉంటాయి కదా, కొంచెం దగ్గర ఊర్లు, అసలు వాళ్ళకి ఇంకెంతలా ఉంటుందో అనిపించింది. ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే ఉప్మా చేస్తున్నాను. ఉప్మా నేను పొద్దుట బొబ్బరికాయలు కోసాను కదా, ఇందాక చూపించాను, వాటిని వేసి ఉప్మా అయితే చేస్తున్నాను. అందులో కొంచెం అయిపోయిన వాటినేమో గింజల కింద ఒలిసేసి, పచ్చిగా ఉంటాయి కదా ఇంకా లేతగా ఉన్న వాటిని అయితే అలాగే కట్ చేసి వేసేసుకున్నాను. ఇంకా ఉప్మా పొయ్యి మీద వేసి వచ్చాను. కరెంటు పోయింది, చెప్పాను కదా వర్షం అని చెప్పి, అందుకే వర్షానికి కరెంటు కూడా తీసేశాడు. ఇంకా తాలింపు వేసి
బయటకు వచ్చాను. ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది అప్పటికి. పాపము ఒక పక్క మిషన్ కోస్తుంది, అప్పటికి ఇంకా మిషన్ కోస్తూనే ఉంది. ఇంకా ధాన్యం ఉంటాయి కదా, అవన్నీ ఇల్లు మూతలు వేస్తున్నారు. బరకాలు దాని మీద తార్బాళ్ళు అన్నీ వేసి గాలికి ఎగరకుండా ఈ ఆకులు అయితే వేస్తున్నారు. పాపం ఎంత కంగారు పడుతున్నారండి. ఇంకా చాలామంది బల్ల మీద వెళ్ళిపోయి బరకాలు తీసుకొస్తున్నారు. ఏం చేస్తారు, వర్షం పడిందంటే మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా మిషన్ కొయ్యదు, అంటే తడిస్తే దిగిపోతుంది ఈ నేలకి, అందుకని ఆగిపోతుంది. అందుకని చెప్పి ఒక పక్క చినుకులేం కాదు, కొంచెం పెద్దవానే పడింది, అయినా సరే పాపం అలాగే కోసేసారు. ఈరోజు కూడా ప్రజెంట్ కూడా వర్షం పడుతుంది. ఒక్క 10 రోజులు వర్షం పడకుండా ఉంటే పాపం అందరూ ధాన్యం అయితే వెళ్ళిపోతుందండి. ఈ వర్షం ఎప్పుడు రైతులను కష్టపడడానికే వస్తుందేమో. మొన్నటి వరకు వర్షాలే లేవు, వీళ్ళందరూ కోత ఎప్పుడు మొదలు పెట్టారో అప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత నైట్ ఇంకా ఉప్మా తినేసాము. ఉప్మా వీడియో తీయలేదని చెప్పాను కదండి, ఇంకా అంతే వేడి ఉప్మా తినేసాము. ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చిందే అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో పాలకోవా ఎలా చేసుకోవాలో కూడా చూపించాను, చూడకపోతే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.